ఉంది ఒడిబియ్యం లోపల సుభాష్కి తయారైంది ఆగుతలేదు టైట్ కట్టాలమ్మా నేను కట్టమంటే కట్టా సింగల్ చేస్తుంది మాత మా కార్వాన్ దర్బార్ మైసమ్మకి మీరు ఎప్పుడెప్పటి నుంచి చేస్తున్నారు? ఇది మాది 5వ పిడి. ఓకే మా మామ, మా పెద్ద మామ, మా మామ, మా బావ కొడుకు చేసిండు, నేను చేస్తున్నా. ఇప్పుడు మీరు కార్వాన్లోనే చేస్తారా ఇంకా వేరే దగ్గర కూడా చేస్తారా? లేదు, చేస్తే వేరే దగ్గర భూలక్ష్మి గుడి నుంచి మొదలైంది నాది. అక్కడ 89లో ఎక్కిన, అప్పటి నుంచి నేను కార్వాన్. ఇప్పుడు చేస్తే 36 ఏళ్ళు నేను చేయబట్టి రంగం చేయబట్టి.
హరిదేవనిగనన్నావు నమో నన్నవయ్య మురిదేవనిగనన్నావు నమో నన్నవయ్య విష్ణు అంటే విష్ణుకు పేరు నన్నవయ్య బ్రహ్మ అంటే బ్రహ్మకు పేరు నన్నవయ్య శివుడంటే శివునికి పేరు నన్నవయ్య ఇక దాంబరతికి పేరు నన్నవయ్య ఆది కాలము నాడు పుట్టినాడు గదకు మొదలైనవయ్య అన్నగనాథపతి నన్నవయ్య సకల వికలగనాది నన్నవయ్య స్వామి గనాది నన్నవయ్య అయ్యకు పియ్యాది గంధంబు లేదు మస్తాన గట్టి ఈ విధి నన్నవయ్య అయ్యకు కట్టాది వస్త్రంబు లేదు పులితోలు చెరుబంబు నన్నవయ్య అయ్యకు పెట్టాది సొమ్ము లేదు రాగిది భూషణము నన్నవయ్య అయ్యకు తినాది కంచంబు లేదు కుమరబాను గుండుగా పెరనన్నవయ్య అచ్చ నాగుల పాలు వనుకొక వనరాలు నన్నవయ్యో వెలబాటి ఒక రూపంబు గుంజెందు రూపంబు నన్నవయ్య అయ్యకు ఉండాది విలు లేదు మరొరు చంబు నన్నవయ్య అయ్యకు పండాది పరుపు లేదు పిల్లరుగా ఏ పరుపు నన్నవయ్య పక్కల రావమ్మో పార్వతీదేవి నన్నవో జడజుటాన రావమ్మో జ్వాలార్ది గంగ నన్న తొలిదలుతు మలిదలుతు కొలిపాక సోమన నన్నవో నా సారం నడిచిన స్వామి నీకు 10,000 చిన్న అక్క అండాలమ్మ నీకు 10,000 చిన్న చిన్నక్క లక్ష్మి నీకు 10,000 చిన్న కలకత్తున్న కాళికాదేవి నీకు 10,000 చిన్న విజయవాడ కనక దుర్గా నీకు 10,000 చిన్న కట్ట మీద నిలిచిన కట్టమైసమ్మ నీకు 10,000 చిన్న దారుమైసమ్మ దర్బారుమైసమ్మ నీకు 10,000 చిన్న ఉప్పడమైసమ్మ రుడమైసమ్మ నీకు 10,000 చిన్న గోల్కొండ గుల రాజమైసమ్మ నీకు 10,000 చిన్న గండిల పుట్టిన గండి మైసమ్మ నీకు 10,000 చిన్న రాశిలకు చిన్న రాచి మైసమ్మ నీకు 10,000 చిన్న ముచ్చాలకు చిన్న ముచ్చాలమ్మ నీకు 10,000 చిన్న సొడులకు చిన్న సమునమ్మ నీకు 10,000 చిన్న ఉల్లకు చిన్న ఉరబోస నీకు 10,000 చిన్న తులజపురంలో ఉన్న తులజవారు నీకు 10,000 చిన్న పుణ్యజన మైసమ్మ రక్త మైసమ్మ నీకు 10,000 చిన్న చన్నారించిన తరుణ మైసమ్మ నీకు 10,000 చిన్న ఎర్రగొల్లడా గొలుగా చిన్నోడు గంగడే చిన్నోడే నీకు 10,000 చిన్న మునిరాజా నీకు 10,000 చిన్న పరిచరాముడా నీకు 10,000 చిన్న కాటమయ్య డక్కలయ్య నీకు 10,000 చిన్న కాట్ల పుట్టిన కర్ర పోసుకో నీకు 10,000 చిన్న విద్య చెప్పిన వారికి 10,000 బుద్ధి చెప్పిన వారికి 10,000 కైదాల కట్టకో మందల కోటకో విధుల కింద వారే సీమల 10,000 మీద వారే పక్షుల 10,000 ముత్తబ్బగడ బారు మదగంటి వారు ముక్కోటి దేవతల 66 కణాల 10,000 కింద వారే సీమల 10,000 మీద వారే పక్షుల 10,000 ముత్తబ్బగడ బారు మదగంటి వారు ముక్కోటి దేవతల 66 కణాల 10,000 అందరికీ ఆకాశరుడు. అమ్మా మీ దయ వల్ల వర్షాలు ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. దేశం రాష్ట్రం మా నగరము మీ ఆశీర్వాదం వల్ల సురక్షితంగా ఉండాలంటే మీ ఆశీర్వాదం మాకు ఎంతైనా అవసరం. పుష్కలంగా వానలున్నాయి, వరదలున్నాయి. అడ్డమైన ఆలోచనలతోని మీకే ముప్పు వస్తుంది బాలుడా. కసిగాయలు పోతుండ్రు, పసివిల్లలు పోతుండ్రు, అడ్డౌసోలు పోతుండ్రు. ఆవనాల కింద గంగ వంగుతుంది, గంగల కొంత పోతారు. అట్లా అని ఎవరు చేసుకున్నది వారికి అన్నంత అవుతుంది బిడ్డ. విపరీతమైన బాధలు, భారం అనేది లేదు, బాధ్యత అనేది లేదు. అనుకునేం జరుగుతలేవు, మీకు కోరినేం అవుతలేవు. ఎంత వచ్చినా కానీ నీళ్ళలో పోసినట్టుంది, బాయిలో పోసి గుంతలు కప్పినట్టే ఉన్నది. ఆ ప్రకారం ఉంది. ఈ సంవత్సరము బర్రెలకు చాలా బాగలేదు. దానికోసమే చెప్తున్నాను, సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చెయ్యాలి, పుట్టలకు పూజ చెయ్యాలి. 7 వారాలు నాకు బెల్లం పుట్నాలు పెట్టి సరే సాకలు పెట్టాలి, నైవేద్యం పెట్టాలి. నేను బోనం అడుగుతలేను, మీ గురించే చెప్తున్నాను. మీ గ్రామానికి కట్టుకునున్నా కాపాడుకుంటున్నా. కలిగోగం మాట అడిగినావు కాబట్టి కలిగోగంది చెప్తున్నా. అటు అడ్డౌసులు అవుతున్నాయి బిడ్డ. నేను సంవత్సరాలు నిండక ముందే పోతుండ్రు. ఆ ప్రకారం అవుతుంది. కషాయాలు పసిపిల్లలు గంటల గడియల ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి. అది మీరు ఎందుకు అవుతుందని ఆలోచన అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళెంబడే కదా. ఎంత చేస్తే అంతనేనే మీరే అంటారు కదా. ఇది కూడా నేనేదే చెప్తున్నాను. చేసుకున్నంత మీకు చూసటంత బాధ్యత నాకు. మీరు అడిగిందల్లా చేస్తున్నా, మీ పూజలు అందుకుంటున్నా, మీ కోరిందల్లా చూస్తున్నా. సంతోషమే నాకు. కానీ కలిగోగం ఇట్లున్నదని చెప్తున్నా. పాడి పంట మంచి పుష్కలంగా ఉంటుంది, తిననీగా ఉంటుంది, కానీ అరగనీగా ఉంటుంది రా బాలుడా. వాళ్ళందరినీ కూడా సల్లంగా చూడాలి తల్లి. బాలలను, మహిళలను, పురుషులను దేశంలో, రాష్ట్రంలో, మా నగరంలో అందరినీ కూడా సుభిక్షంగా చూడాలి, ఆరోగ్యంగా చూడాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం అమ్మా.
ఆ ప్రకారం చూస్తున్నా, చేస్తా, మీరు అడిగిందల్లా ఇస్తా, కోరిందల్లా చేస్తా, మాట తప్పన నేను. నా మాట ఒకటే బాలుడా, కలిగోగానికి కన్నతల్ని కాపాడుకునే శక్తి నాకున్నది. ఉన్నంత చెప్తున్నా, వచ్చే ఆదాయం ఇట్లుందని చెప్తున్నా, పోయేటోళ్ళు అట్లా పోతారని చెప్తున్నా. ఆ ప్రకారం ఉన్నది. మీరు దానికి కాపాడుకొని నేను చెప్పింది చేసుకుంటే మీకు సంతోషమే, ఆనందమే, ఎటువంటి పొరపాటు జరగదు. అందరినీ సంతోషంగా చూడాలని మా ఆశ, మీ ఆశీర్వాదం అమ్మా. ఆ ప్రకారం అనుకుంటే 7 అక్కచెల్లెలము ఒక విధముతోనే ఉన్నామా, ఎవరి గ్రామంలో వాళ్ళం ఉన్నాం. నా గ్రామానికి కాపలా కట్టుబడి ఉన్నానని చెప్తున్నా కదా, కలిగోగానికి ఇట్లా అవుతుందని చెప్తున్నాను. మీరు తెలుసుకుంటే చాలు. నేను చూడండి, మీరున్నారా బిడ్డ, నేను కన్నయ్యందే మీరు కలిగోగం నడుస్తున్నారా? నా కన్నున్నదనే కదా కలిగోగం మీరు తిరుగుతున్నారు. నా కన్నున్నదనే మీరు పైకి వస్తుండ్రు. అది ఫలితం చూసుకోండి. పూజ పునస్కారం ఏ ప్రకారం చేయాలనో ఆ ప్రకారం చేస్తుండనే మీకు నిండే చేస్తా అంటున్నా, పండుగ చూస్తా అంటున్నా, ఫలితం అంటున్నా. సుబ్రహ్మణ్యం స్వామికి తప్పది. ఎందుకంటే పుట్టకు సుబ్రహ్మణ్యం స్వామికి చేస్తేనే మీకు అన్ని విధాల ఆనందం దొరుకుతుంది. కొన్ని గండాలు దూరం అవుతాయి, కొన్ని బాధలు వెనుకకు పోతాయి, ముంగటికి వచ్చేటివి. గంగ వంగేది ఉన్నది బిడ్డ, 3 మూలలు వంగుతుంది, ఒక్క మూల నిలబడుతుంది. 3 మూలల్లో ఎన్ని కలుగోగాలు ఎంత వెళ్ళిపోతారో దానికి నేను వరుసతో చెప్తలేను, ఉన్నది చెప్తున్నాను. అమ్మ, మీ ఆశీర్వాదం వల్ల 7 వారాలు ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తామమ్మ అందరం కలిసి. ఆ నైవేద్యం కూడా పూజ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, మీకు కావచ్చు, మేము అర్పించుకుంటామని చెప్పి చేస్తే అంత బాగుపడతారు, హౌస్ పెరుగుతుంది, విధానం అవుతుంది. మీరు చేసిన దాంట్లో ఆనందం, సంతోషము, ఆనందమే. భయపడకుండ్రి, భారం నాది, బాధ్యత నాది, అన్ని విధాలు చూసుకుంటా నేను. చింత మీ సంతోషమే మా ఆశీర్వాదం అమ్మ. సంతోషం అని చెప్తున్నాను కదా బిడ్డ, ఆనందమే, సంతోషం. మీరు చేస్తే ఆనందమే, మీకు ఆనందం. నాకు చేసిండ్రు ఆనందమే, మీరు చేస్తే మీకు కూడా ఆనందమే. సకల సంతోషం అని చెప్తున్నాను కదా, కాపాడుతానని మాట ఇస్తున్నాను కదా. దర్బార్ మైసమ్మకి, కాలి